అంగన్వాడీ కేంద్రాలలో ఉద్యోగాలు పొందిన వారు బాధ్యతగా పనిచేయాలని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కోరారు. సోమవారం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కార్యాలయంలో నూతనంగా అంగన్వాడీ పోస్టులకు ఎంపికైన 30 మందికి నియామక పత్రాలను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాలు పొందిన వారు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం బాగా ఉంటుందని వివరించారు. తన కుమార్తెకు కూడా పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రం నుంచి తెప్పించడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. బాధ్యతగా పనిచేసి అందరికీ మంచి పేరు తేవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిడిఓ సౌజన్యతో పాటు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. మన కావలి నియోజకవర్గంలో 30 మందికి ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ గాను అంగన్వాడీ హెల్పర్స్ గాను ఈరోజు 30 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ ఎన్నిక కాబడినటువంటి ఈ 30 మంది కూడా ఒక పవిత్రమైన వృత్తిలోకి మీరు వస్తున్నారు. నిన్నటి వరకు మీరందరూ కూడా మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. ఈ రోజు నుంచి రేపు 1వ తేదీ నుంచి మీరు ఆర్డర్లు తీసుకున్న ఈ రోజు నుంచి మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ సంబంధించినటువంటి అంగన్వాడీ వర్కర్స్ గాను హెల్పర్లు గాను ఉండబోతున్నారు. అంటే ఒకవైపున ప్రభుత్వానికి జవాబుదారీతనంగా, 2 గ్రామంలో ఉన్నటువంటి అందరి మహిళలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి. ఏ పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకుని ఉంటేనో ఈరోజు ఈ ఉద్యోగాలు మీకు వచ్చినాయి. చాలా మంది అప్లై చేశారు, కానీ అప్లై చేసిన వాళ్ళందరికీ రాలా. కొద్దిమందికే అవకాశం దక్కింది, అది మీకు దక్కింది. అంటే ఎక్కడో మీరు ఒక అదృష్టవంతులు. అయితే ఈ అదృష్టాన్ని మీరు అందరూ కూడా మాకేదో జీతం వస్తుంది, మా జీతంతో మేము ఇక్కడి నుంచి మేము హ్యాపీగా ఉంటాం అనేది కాదు. జీతంతో పాటు బాధ్యత పెరిగింది. మీ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో మీరు రేపటి నుంచి పనిచేసేటువంటి తరుణంలో ముగ్గురికి మీరు ముఖ్యంగా జవాబుదారీతనంగా ఉండాలి. మీరు కూడా అందరూ కూడా తల్లులే. మీరు 9 మాసాలు మోసి బిడ్డని జన్మనిచ్చారు. రేపటి నుంచి 9 మాసాలు మోసి జన్మనిచ్చేటువంటి ప్రతి తల్లికి మీరు అండగా ఉండాలి. జన్మనిచ్చినటువంటి ప్రతి బాలింతకి మీరు అండగా ఉండాలి. పుట్టిన ప్రతి బిడ్డకి 72 నెలలు పూర్తయ్యేంత వరకు మీ సంరక్షణలో వారిని విద్యాబుద్ధులు నేర్పాలి. ఇది మీ కర్తవ్యం. మొదట కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా 9 మాసాలు నిండేంత వరకు కూడా వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించేందుకు ఈరోజు భారతదేశంలో కొన్ని కోట్ల మందికి అంగవైకల్యులు పుడుతున్నారు. మంచి ఆహారం తినడం కారణాల వల్ల పిల్లలు అంగవైకల్యులు అవుతున్నారు. రక్తహీనత వల్ల తల్లులు ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న వయసులోనే ముసలోళ్ళుగా మారిపోతున్నారు. పుట్టిన బిడ్డ ఆరోగ్యవంతులుగా ఉండటం లేదు. తల్లి ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక మంచి ఆహారాన్ని అందిస్తే, అన్ని విటమిన్స్ కి సంబంధించినటువంటి ఆహారాన్ని అందిస్తే, ప్రోటీన్ కి సంబంధించినటువంటి ఆహారాన్ని అందిస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. తద్వారా తనకలు నేర్పుద్ది, తండ్రి నడక నేర్పుతాడు. జీవితంలో ఆ బిడ్డకి మొదటి గురువులు మీరు. మొదటి గురువు పాత్ర మీరు పోషిస్తున్నారు. గురువులు అంటే ఎవరంటే తెలుసా? విష్ణువైన మీరే, బ్రహ్మైనా మీరే, శివుడైన మీరే. అందుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని. అంటే ముగ్గురు దేవుళ్ళని గురువులో పోస్తారు. మొట్టమొదటి పుట్టిన బిడ్డకి గురువు అంటే తల్లి, తండ్రి తర్వాత నెక్స్ట్ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ ఆయాలు. కాబట్టి మీరు నేర్పే నడకే, మీరు నేర్పే మాటలే, మీరు నేర్పేటువంటి క్రమశిక్షణే, మీరు నేర్పేటువంటి మంచి మనసునే వాళ్ళ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. తల్లి తండ్రి ప్రేమతో నేర్పితే, మీరు భయపెట్టే ప్రేమతో పిల్లలు లాలిస్తూనే ఆడిస్తూనో
అన్ని కూడా మీరు నేర్పుతారు. ఆ నేర్పే క్రమంలోనే తల్లి తండ్రి చూడనటువంటి ఆ బిడ్డలో ఉండే లోపాలను కూడా గుర్తించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆయాలే. కళ్ళు కనిపించడం లేదనే కావచ్చు, వినికిడి లేదని తెలుసుకోవడం కావచ్చు, పిల్లడు క్లాస్ రూమ్ లో నెగ్లెక్ట్ గా ఉన్నాడనే ఆలోచన కావచ్చు, నీరసంగా ఉన్నాడు ఆలోచన తల్లి గుర్తించలేకపోవచ్చు. నలుగురు పిల్లలు ఆడుకునే టైంలో, నలుగురు పిల్లలు ఒకే దగ్గర మీరు సమానంగా చూసే టైంలో ఆ బిడ్డలో ఏదైనా లోపం ఉంది అంటే దాని విషయాన్ని కూడా తల్లిదండ్రులకు చెప్పి ఆ బిడ్డను మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే దాంట్లో అంగన్వాడీ పాత్ర అంత గొప్పదనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే అందరు ఉద్యోగస్తులు ఈ రోజు దేశంలో అందరు ఉద్యోగస్తులు పెద్దవాళ్ళకి పని చేయడానికి పుట్టకొచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు. కానీ ఒక్క అంగన్వాడీ వాళ్ళు జ్ఞానం లేని పిల్లల్ని, మాటలు చెప్పలేని పిల్లల్ని, ఎలా చేయాలో తెలియనటువంటి పిల్లల్ని మొదటి గురువులుగా మీరు వాళ్ళకి అభ్యసించే విధానానికి మీరు నాంది పలకపోతున్నటువంటి అంతటి మహోన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి అంగన్వాడీలో మీరు ఉద్యోగం చిన్నది, జీతం చిన్నది కావచ్చు, కానీ మీరు చేసే సేవ ఒక వ్యక్తిని మంచి వ్యక్తిగా మార్చగలిగితే ఆ వ్యక్తి వల్ల సమాజం బాగుపడుతుంది. ఈ రోజు వాళ్ళ అమ్మ నాన్న మన చంద్రబాబు నాయుడికి మంచి లక్షణాలు ఏర్పడితే ఈ రోజున ఈ రాష్ట్రానికి ఒక ధీరోదాత్త నాయకుడిగా తయారయ్యాడు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా అడుగులు వేసేదానికి చేయాలంటే వాళ్ళు నేర్పిన గురువులు నేర్పినటువంటి విధానం, పెంచిన తల్లిదండ్రుల విధానం, అదే జగన్మోహన్ రెడ్డి నేర్చుకున్నాడు. ఈ రోజు అన్ని కక్షలు కార్పణ్యాలతో అందరినీ ఇబ్బందులు పెడుతూ ఈ రోజు రాక్షస పాలన అందించాడు. చూడండి, అక్కడ ఆయన మనిషే, ఇక్కడ ఈయన మనిషే. నేర్పిన గురువు వల్ల ఈయన ఒక మహోన్నత దేవుడు అయ్యాడు, ఈయన నేర్చుకున్న దానికి ఒక రాక్షసుడిగా అయ్యాడు. కాబట్టి ఈ రాష్ట్రం ఈ రోజున గత 5 సంవత్సరాల్లో విధ్వంసమైంది. దాని నుంచి ఈ రోజున రీకన్స్ట్రక్ట్ చేస్తూ 76 సంవత్సరాల వయసులో మేము ఒక్కోసారి ఆయన చూసి కూడా మేము సిగ్గుపడుతుంటాం. 76 సంవత్సరాల వయసులో రోజుకు 16 గంటలు ఈ రాష్ట్రం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డలు రేపు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కోసం, మన కోసం, మనందరి కోసం నిరంతరం కష్టపడుతున్నాడంటే మీలాంటి ఆయాలు, మీలాంటి తల్లులు ఆయనకు ఆ రకమైన లక్షణాలు నేర్పబెట్టి ఈ రోజు మహోన్నతుడయ్యాడు. జగన్మోహన్ రెడ్డి రాక్షసుడయ్యాడు. కాబట్టి తల్లులారా, మీరు చేసేటువంటి వృత్తి చాలా గొప్ప వృత్తి. తల్లి పాత్రను పోషించుతున్నారు. బిడ్డకు తల్లి కాని తల్లులుగా మీరు మారబోతున్నారు. మీ బిడ్డను ఎలా సంరక్షించుకుంటారో అదే విధంగా రేపటి రోజున మీ అంగన్వాడీ కేంద్రాల్లో తప్పకుండా ఆ బిడ్డల్ని, ఆ తల్లుల్ని, గర్భవతుల్ని, బాలింతల్ని, ముగ్గురిని కూడా మీరు సంరక్షించుకుంటూ తల్లిగా మీరు మంచి రాణించాలని మిమ్మల్ని అందరికీ కూడా ఆల్దిపేట్ చెప్తూ మంచి ఇష్టమైనటువంటి వృత్తిలో వచ్చినందుకు నాకు నిజంగా అంగన్వాడీ కేంద్రాలకు ఉన్నంత ప్రేమ నాకు మిగతా డిపార్ట్మెంట్ ఉండదు. ఎందుకంటే ఏమీ తెలియని వ్యక్తికి జ్ఞానం నేర్పేది అంగన్వాడీ కేంద్రాలు. తల్లి ఆరోగ్యం క్షీణిస్తున్నది గుర్తించేది అంగన్వాడీ కేంద్రాలు. అందుకనే నా బిడ్డ కూడా ఈ రోజు గర్భవతి, నేను కూడా ఒక అంగన్వాడీ కేంద్రాన్ని నుంచి నా బిడ్డకి నాకు కోట్లు ఖర్చు పెట్టి నా బిడ్డకి ఆహారాన్ని అందించగలిగిన ఇటీవల నేను ఒక అంగన్వాడీ కేంద్రం నుంచి నా బిడ్డకు కూడా పౌష్టిక ఆహారాన్ని తెప్పించి నా బిడ్డకి ఇచ్చాను. అంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ దేశం మొత్తం కూడా అటువంటి గొప్ప ఆహారాన్ని బిడ్డలకి, గర్భవతులకి, బాలింతలకి అందిస్తుంది. అది గుర్తించాను కాబట్టి బాలామృతాన్ని నేను కూడా నా బిడ్డకి తెచ్చిచ్చాను. అంతటి పవిత్రమైనటువంటి వృత్తిలో మీరు ఉన్నందుకు సర్వదా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు బాగా రాణించారు. మన కావలి నియోజకవర్గంలో బాలింతలు కావచ్చు, ఎవ్వరు తల్లులు కావచ్చు, ఎక్కడ కూడా రక్తహీనతతో ఇబ్బంది పడి ఏ ఒక్క తల్లి గాని బిడ్డ గాని ఇబ్బంది పడకుండా మీరు గుర్తించి మీ ఊర్లో ఉన్న ఏఎన్ఎంలకు తెలియజేస్తూ, మీ సిడిపోకి తెలియజేస్తూ, ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తూ ఎక్కడ కూడా సుఖమైనటువంటి ప్రసవన జరిగేటట్టుగా బిడ్డలను మీరు ఆశీర్వదిస్తూ నిరంతరం కూడా కాపాడుకుంటూ మీ గ్రామానికి సేవ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఒక మంచి దానికి